హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, 55 ఏళ్ళు దాటిన వారందరికీ మరో శుభవార్త అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశంలో ఉన్న చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్స్కి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తున్నాయి. అలాగే కొన్ని బ్యాంకులు కొన్ని ప్రత్యేక స్కీములను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతుంటాయి. అలాగే బ్యాంకు 55 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మంచి స్కీముని తీసుకొచ్చింది. అదేంటనేది ఒకసారి తెలుసుకుందాం. కొన్ని బ్యాంకులు వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు ఆర్థిక సపోర్టు కోసం ప్రత్యేక సేవింగ్స్ స్కీములను అందిస్తున్నాయి. ఈ ప్రత్యేక స్కీమ్స్ పలు రకాల వల్ల కీలకంగా మారాయి. మొదట వృద్ధుల ఉద్యోగంలోంచి రిటైర్ అయిన తర్వాత నెలవారీ ఆదాయాన్ని అందుకోవడానికి మరిన్ని అవకాశాలు అయితే వారికి అవసరం. వారికి సాధారణ సేవింగ్స్ ఖాతాలపై తక్కువ వడ్డీని పొందడం కష్టం కాబట్టి ఈ క్రమంలో ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్స్ ద్వారా బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందించి వృద్ధులకు ఆర్థిక భద్రతను కల్పించడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. అదనంగా వృద్ధులు తమ ఆరోగ్య సమస్యల వల్ల మరింత ఆర్థిక భారం అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అధిక వడ్డీతో వారి పొదుపు మరింత ప్రయోజనకరంగా మారుతుంది. అలాగే ఈ ప్రత్యేక స్కీమ్స్ వృద్ధులకు తమ ఖాతా నుంచి రిటైర్మెంట్ సమయంలో రెగ్యులర్ ఆదాయాన్ని పొందడానికి కూడా సహాయపడతాయి. కొన్ని బ్యాంకులు ఇంకా ఈ స్కీమ్స్పై వృద్ధి సాధన లేదా ప్రత్యేక సేవలను అయితే అందజేస్తున్నాయి. తద్వారా వారు వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇలా ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు వృద్ధులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫెడరల్ బ్యాంక్ భారతదేశంలోనే ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటి. వృద్ధులకు ప్రత్యేక సేవలు అందించడంలో ముందుంటుంది. ఫెడరల్ బ్యాంక్ వృద్ధులకు సరైన ఆర్థిక భద్రత కల్పించడానికి కొత్త సేవింగ్స్ స్కీమ్ను అయితే కనుక ప్రవేశపెట్టింది. ఈ బ్యాంకు వృద్ధులకు ప్రత్యేకంగా ఉన్న సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి స్కీమ్స్ ద్వారా వారితో సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్స్లో అధిక వడ్డీ రేట్లు మరియు శాశ్వత లాభాలు వృద్ధులకు అందించడం జరుగుతుందంటున్నారు. ఈ స్కీమ్స్ వారికి ఆర్థిక స్వతంత్రత మరియు భద్రతను కాపాడేందుకు సహాయపడతాయి. ఫెడరల్ బ్యాంకు వారి సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వృద్ధుల అవసరాలకు సరిపోయే ఆర్థిక ప్లాన్లను అందిస్తోంది. ప్రత్యేకంగా వృద్ధుల కోసం వివిధ వడ్డీ రేట్లు, ట్యాక్స్ ప్రయోజనాలు మరియు చెల్లింపుల సౌలభ్యం వంటి లక్షణాలు ఈ సేవింగ్ స్కీమ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఫెడరల్ బ్యాంకు వృద్ధుల అవసరాలను అర్థం చేసుకుని వారికి మరింత ఆర్థిక భద్రతను అందించడానికి వీలుగా వివిధ ఆర్థిక ప్రణాళికలను కూడా రూపొందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ కోసం సరికొత్త సేవింగ్స్ అకౌంట్ లాంచ్ చేసి దాని ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి అదనపు బెనిఫిట్స్ను కూడా కల్పిస్తోంది. ఈ స్కీమ్ 55 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారి కోసం ప్రీమియం బ్యాంకింగ్ సేవలు అయితే కనుక ప్రత్యేకంగా మొదలుపెట్టింది ఫెడరల్ బ్యాంక్. అయితే ఇదంతా కూడా ఒక అవగాహనకు మాత్రమే. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఎఫ్డీలు అవి చేసుకోవాలంటే మిగిలిన బ్యాంకుల నుంచి బ్యాంకులకు సంబంధించి అన్ని వివరాలు కనుక్కున్న తరువాతే మీరైతే కనుక ఏవైనా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయితే కనుక కాస్త వడ్డీ తక్కువైన ఆర్థిక భరోసా అయితే ఉంటుంది. అయితే తక్కువ టైంలోనే మనం ఎఫ్డీలు చేసుకోవాలి అనుకున్నట్లయితే వడ్డీ ఎక్కువ వచ్చే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కనుక అందులో కొద్దిగా మంచి బ్యాంక్స్ అయితే ఎంచుకోవడం ముఖ్యం.